కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని అన్నపూర్ణ పౌష్టిక్ కాంప్లెక్స్ కోళ్ల ఫారాల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఈ పథకానికి అంచనా వ్యయం 633.94 లక్షలు. జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి ట్యాంక్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం అనంతరం జ్యోతుల నెహ్రూ మహిళల వద్దకు వెళ్లి స్వయంగా బిందెలతో నీటిని పట్టి అందించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పథకాన్ని తీసుకువచ్చామని ఆయన తెలిపారు. బాబాలో చేయనివా కొద్దిగా వెనక జరగమ్మా. బోర్ సార్ బోర్ సార్ కాదండి వెళ్ళ కొద్దిగా ఎలా కొత్తూరు వరకు కూడా వెళ్ళి నీళ్లు తెచ్చుకునే వాళ్ళము. తెచ్చుకున్నప్పుడు కుటుంబ అవసరతల కొరకు అలాగే పౌల్ట్రీ మెయింటైన్ చేయడానికి ఒక్కొక్కరికి 1000 కోళ్ళు ఉండేవి. మరి వీటన్నిటికీ కూడా తెల్లారితే నీళ్లు చాలా అవసరం కాబట్టి అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ మరి మన యొక్క రాజకీయ నాయకులుగా వారు ఎదిగి అభివృద్ధి పరచబడి రాజకీయాల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటి సంవత్సరాలు ఆ రోజులు 95వ సంవత్సరంలో మరి ఆ యొక్క శాసనసభ్యులు ఈ యొక్క కోళ్ల ఫారంలో ఉన్న మమ్ములను గమనించడానికి వారు పలకరించడానికి పరామర్శించడానికి మా మధ్యకి ఒక రోజు వచ్చారు. వచ్చినప్పుడు మా ఆడవారు అందరం కూడా ఒక చోట మరి మాది కూడా ఇరుపాక గ్రామమేనండి, మా అధికారులది కూడా ఇరుపాకే కాబట్టి మేము తెలిసినటువంటి మేము తీసుకుని వచ్చి వారితో మా యొక్క విన్నపాన్ని తెలియజేసినప్పుడు మాకు ఆ యొక్క ఈ వీధిలోనే వారు మోటార్ వేయించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అటువంటి దేవాది దేవుడు మా పట్ల దీనులము దరిద్రులము కానీ అధికారులను దేవుడు నిలబెట్టుకొని ఆ కార్యము వారి జలజీవన్ మిషన్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఓహెచ్ఆర్ ట్యాంక్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఇప్పటి నుంచి మీకు నీటి కొరత లేనటువంటి పరిస్థితి కలగాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ జలజీవన మిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వ నిధులతో మోడీ గారి ఆలోచనల నుంచి వచ్చినటువంటి పథకం ఇది. ఈ పథకంలో 6,36,00,000 రూపాయలు ఒక మన జగ్గంపేటకి ఆనాడు నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో 90 లీటర్స్ ట్యాంక్ ఒకటి మనం సొంత మార్కెట్ లో నిర్మాణం చేసుకుని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ 40,000 లీటర్లు ట్యాంకు ఇక్కడ నిర్మాణం చేసుకుని దీన్ని వేళ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ట్యాప్స్ అయితే జగ్గంపేట మొత్తం మీద ఇప్పటి వరకు ఇంటింటికి మనం ఇచ్చినటువంటి ట్యాపులు చూసుకుంటే 850 ట్యాపులు మనం వేయడం జరిగింది. ఇంకా పూర్తిగా వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే పైప్ లైన్ మొత్తం ఎక్కడైతే జగ్గంపేట అంతా కూడా టౌన్ అంతా మనం వేసుకోవడం జరిగిందో ఈ పైప్ లైన్ 32 కిలోమీటర్లు వేసాం. ఇది పరిస్థితి. మళ్ళీ ఇందులో ఇంకా ఎంత ఉంది? 50,000 లీటర్ల ట్యాంక్ ని ఏదైతే మనకు అక్కడ ఎప్పుడు పాత ట్యాంక్ ఉండేదో మళ్ళీ ఆ స్థలాన్ని ఎవరో కూడా కొట్టేయకుండా అక్కడే నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఎక్కడున్నారో
అది కాక ఇంకా మిగిలినటువంటి డబ్బులు ఇందులో ఉన్నాయి. ఏదైతే పాత మంచినీళ్ళ చెరువు ఉందో ఆ చెరువును రిపేర్ చేసుకుని దాని నుంచి మరి మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకుని ఒక బావవరం వాటర్ మీదే ఆధారపడకుండా ఆ చెరువు నుంచి కూడా పుష్కర నీరు అంతా కూడా చెరువులోకి తీసుకొచ్చి ఆ చెరువు నుంచి కూడా మైక్రో ఫిల్టర్స్ తో ప్యూరిఫై చేసినటువంటి వాటర్ నా ఆలోచన అయితే మొత్తం వాడుకునే దగ్గర నుంచి తాగే వరకు కూడా ప్యూరిఫైడ్ వాటరే ఇవ్వాలి అన్నది నా ఆలోచన. ఆ ఆలోచనకి మరి కాంట్రాక్టర్ గారు సహకరించాలి. నిధులు కూడా ఇంకా తేవాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ అన్నిటిని మీకు ఒక మంచి కాంట్రాక్టర్ ఇచ్చాడు. దానికి నిదర్శనం ఒకటే,